జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి. మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి ఫోన్ పేకి గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. వాస్తు వాస్తు బాగాలేకపోతే ఏ పని చేసినా కలిసి రాదంటారు. అందుకే ఇల్లు కొనటం మొదలుపెట్టి వ్యాపారం చేయడం వరకు ప్రతి దాంట్లో కూడా వాస్తు చూసుకొని వాస్తు దోష పరిహారం తర్వాత మాత్రమే చేస్తూ ఉంటారు. నిజంగా కూడా వాస్తు అనేది జీవితాల మీద అంత ప్రభావం చూపుతుందా అంటే జీవితాలేంటి, రాజకీయ పార్టీల మీద కూడా అంతే ప్రభావం చూపుతుంది. పార్టీలు ఎదగాలన్నా, ప్రజల్లోకి వెళ్ళాలన్నా, పార్టీలు అధికారంలోకి రావాలన్నా కూడా వాస్తు ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అని ఈ మధ్య కాలంలో నేను ఒక ఇంటర్వ్యూలో కల్లెం ప్రతాప్ రెడ్డి గారు చెప్తుంటే విన్నాను. నిజంగా అంత ప్రభావం ఉంటుందా? వాస్తు చేయబట్టి చాలా మారిపోతూ ఉంటాయా సమీకరణాలు? తెలుసుకోవాలనిపించింది. ఇక అనిపించిందే తరువు మన స్టూడియోకి తీసుకొని వచ్చేసాను కల్లెం ప్రతాప్ రెడ్డి గారిని, వాస్తు నిపుణులు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా. ఆర్ట్ వాయిస్ ప్రేక్షకులకి మీకు నమస్కారం అమ్మా. థ్యాంక్ యూ సార్. వాస్తు అనేది నిజంగా ఇండ్ల మీద, జీవితాల మీద అంత ప్రభావం చూపిస్తుందంటారా? 100% ఇప్పటికి ముందు రాజ్యాలైనా పిచ్చి, వాస్తు పిచ్చి, జాతకాలు పిచ్చి, ఇవన్నీ ఉత్తుతుంది, అవేముండవు, కష్టపడితే ఫలితం వస్తుంది, ఇవన్నీ చూపించుకుంటున్నారంటే పిచ్చోళ్ళు అని మాట్లాడుతూ ఉంటారు. మీరేమో వాస్తు బట్టి చాలా చాలా మారిపోతాయని ఇంటర్వ్యూలో చెప్పడం చూశాను నేను. అంత ప్రభావం ఎలా ఉంటుంది? అమ్మ, ఇది హిందూ సాంప్రదాయంలో అందరం మనకు తెలియని చాలా ఉన్నాయి. ఎందుకంటే హిందూ రాజ్యాలు కానీ ఏవైనా కానీ ఇప్పుడు మీకు తెలుసు కదా, ప్రపంచంలో ఎన్నో రాజ్యాలు పోయినాయి, కానీ హిందూ రాజ్యం ఒకటి కనీసం కొంచెం ముఖ్యమైన భారతదేశం అట్లా మిగిలిందంటే వాస్తు ప్రభావమే అని మేము అంటుంటాం. ఎందుకు అంటే దిశాను మన వాళ్ళు పెద్దవాళ్ళు ఎప్పటి నుండో చూడడం వల్ల మనకున్నటువంటి ఈ కొంచెం భూభాగం ఇప్పటికి ఎన్నో దేశాలు చూసాం మనం, అవి కనపడతలే, కనుమరుగైపోయినాయి, వాళ్ళ భాష, లిపి ఏమీ లేవు. కానీ భారతదేశం మాత్రం ఇంకా హిందుత్వం ఇట్లా ఉన్నది అంటే బికాస్ ఆఫ్ వాస్తు అని చెప్తామండి. ఇంటి వాస్తుకు ఆఫీస్ వాస్తుకి డిఫరెన్స్ ఏంటి? ఎలా ఉండాలి? ఇంటి వాస్తు అన్నది ఏందమ్మా, అది మనం రోజు నివసించే ప్రాంతం కాబట్టి చాలా బాగుంటే అక్కడే మనం అంటే ఎన్ని గంటలు అక్కడ ఉంటాం, సుమారుగా మనం రాత్రంతా అక్కడే ఉంటాము. ఆఫీస్ అన్నది డిఫరెంట్, వ్యవస్థ నడిపియాలి. అక్కడ వాస్తు అన్నదానికి ఆఫీస్ అన్నదానికి చాలా తేడా ఉందండి. ఇల్లు మీరు ఏమంటారంటే ఇల్లు ఒకటే ఉంటే సరిపోతుంది కదా, ఆఫీస్ ఒకటే ఉంటే సరిపోతుంది అంటే లేదమ్మా, రెండు బాగుంటే ఆ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ లేకుంటే వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. అందులో పనిచేస్తున్న వ్యవస్థలో పనిచేస్తున్న వ్యక్తులు కూడా ఇక్కడ నుండి మీరు కనుక ప్రాపర్గా జీతాలు ఇవ్వలేదనుకోండి, అందులో వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అదే కనుక మీరు ఇల్లు బాగాలేదు అనుకున్నప్పుడు మీరే ఆలోచన విధానం బాగుండదు. ఎప్పుడైతే మీ ఆలోచన సరిగ్గా ఉండదో మీరు వ్యవస్థ నడిపేయలేరు కదా, అప్పుడు రెండు ఇబ్బందులు ఉన్నట్టే కదా. అందుకని రెండు బాగుంటే చాలా మంచిది. ముఖ్యంగా నేను ప్రతి ఇంటర్వ్యూలు చెప్పేది దిశ. మనకు దిశ ఉన్న ఇంట్లో ఉంటే మన దిశ తిరుగుతుంది. దిశ లేన్లో ఉండి ఎంత కష్టం చేసినా మీరు రూపాయి పని చేసినప్పుడు 50 పైసల అది ఎన్ని దిక్కులు ఉన్నది, ఎంత దిక్కు ఉన్నది, ఎన్ని డిగ్రీలు ఉన్నది, దాన్ని బట్టి మీ ఫలితం ఉంటుంది. ఇది మూర్ఖత్వం కాదు, ఇంకోటి కాదు. ఎవరైనా ఎక్కడికి వెళ్ళినా ఏ దేశంలో ఉన్నా సరే, ఒక భారతదేశం అనే కాదు, మీరు ఏ వ్యవస్థలైనా చూడండి, దిక్కున్నటువంటి ఆఫీస్లో మిగతావి చిన్న చితక బాగా లేకపోయినప్పుడు ఉంటాయి, అంటే దళపులు అవి బాగా లేకున్నా దిక్కున్నటువంటి వ్యవస్థ ఏ ఆఫీస్ అయినప్పటికీ లేకుంటే ఇల్లు అయినా కానీ వాళ్ళ పరిస్థితి బాగుంటుంది, ప్రశాంతంగా కూడా ఉంటారు. నేను ఈ మధ్యకాలంలో మీ ఇంటర్వ్యూ చూసాను సార్, రాజకీయ పార్టీలకు కూడా వాస్తు ఇంపాక్ట్ ఉంటుంది అనేది. రాజకీయాలకు ఓటు బ్యాంక్ రాజకీయాలను చూసాము, లేకపోతే ఇంకో తాయిలాల రాజకీయాలను చూసాము, కానీ వాస్తు లేకపోతే రాజకీయాలు దెబ్బతింటాయని ఫస్ట్ టైం విన్నాను నేను మీ ఇంటర్వ్యూలో. అదేంటి అసలు లెక్క? అమ్మ, ఎక్కడైనా ఇప్పుడు మీకు ఏదైతే వ్యవస్థ అని మాట్లాడుకున్నప్పుడు అది కూడా రాజకీయ వ్యవస్థ అన్నప్పుడు రాజకీయానికి కూడా ఒక ఆఫీస్, ఎంతో నాయకులు అక్కడి నుండి రన్ చేస్తుంటారు. వారు ఇండివిజువల్గా చాలామంది వాస్తు చూసుకుంటారు, పూజలు చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు. కానీ ఆఫీస్ అనేసరికి అందరిది అది ఒక పర్సన్గా ఒక వ్యవస్థ, ఒక నాయకుడిది కాదు అది. ఏ నాయకుని ఇల్లు ఆ నాయకుడు నడిపిస్తున్నటువంటి రాజకీయ పార్టీ ఏదైనా కానీ బాగా ఉన్నాయనుకోండి, ఆ పార్టీ ముందు అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేస్తుంది. చిన్న ఆఫీసులలో, గల్లీలలో, అంటే చిన్న రోడ్లో పెట్టుకున్నటువంటి ఆఫీసులు ఇప్పటివరకు ముందుకు పోయినట్లేదు. అది కమ్యూనిస్ట్ పార్టీ తీసుకోండి, కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఏదో చిన్న లోపల ఎక్కడో పెట్టుకుంటారు, వాళ్ళ ఉనికి లేదు కదా. ఇప్పుడు బీజేపీ ఆఫీస్ ఉన్నది, ఇంతకు నారాయణగూడలో ఎక్కడ పెట్టారు, అక్కడ పెద్ద ఉనికి లేదు కదా.
కొద్దిగా గాంధీ నాంపల్లికి వచ్చింది. నాంపల్లికి వచ్చిన తర్వాత వాళ్ళ వ్యవస్థ మారింది కదా కొంచెం, కానీ ఇంకా ముందుకు పోలేదు. అట్లనే ఇంతకుముందు గాంధీ భవన్ ఉన్నది. గాంధీ భవన్ నాంపల్లి రోడ్ పెద్ద రోడ్డుకి ఉంది. దిక్కు లేకున్నట్టు ఈ రెండు ఆఫీస్కి, నేషనల్ పార్టీస్కి దిక్కు లేకపోయినప్పటికీ రోడ్డు వ్యవస్థ దేనికి మన కాంగ్రెస్ వ్యవస్థ బాగుండడం వల్ల ఇప్పుడు రూలింగ్లో ఉన్నది కదా. అట్లనే ఏ పార్టీ కన్నా తీసుకోండి. ఇప్పుడు ఇంతకుముందు నా ఇంటర్వ్యూలో చెప్పినట్టు టీడీపీ ఆఫీస్ కానీ, లేకుంటే టీఆర్ఎస్ ఆఫీస్ కానీ, టీఆర్ఎస్ ఆఫీస్ చాలా వ్యవస్థ చాలా మంచిగా ఉండేది. కానీ కమాండ్ కంట్రోల్ కట్టిన తర్వాత మీరు చూస్తున్నారు, కమాండ్ కంట్రోల్ కట్టిన తర్వాత వాళ్ళకు ఇబ్బందులు మొదలైనవి. ఇది కవిత ఇష్యూ కానీ, లేకుంటే పార్టీ పరంగా కానీ, ఇంకోటి ఏదైనా కానీ మీరు చూశారు కదా, అక్కడ కూడా దెబ్బతిన్నారు కదా. అది వేరే వాస్తు కట్టుకున్నారు వాళ్ళు. దిశ తూర్పు నుండి వచ్చే వ్యవస్థ, పరిసరాల వాస్తు వాళ్ళ ఎఫెక్ట్ ఉన్నది కదా వాళ్ళకు కూడా. అందుకని ప్రతి పార్టీకి, రాజకీయానికి ఇది వాస్తు ముడిపడి ఉన్నదని నా నమ్మకం. బీఆర్ఎస్ ఈరోజు పతనం అవ్వడానికి కూడా కొంత వాస్తు లోపం మేము నమ్మేది, నేను చూసినంత వరకు, నేను రీసెర్చ్ చేసినంత వరకు వాస్తు ప్రభావం కూడా చాలా వరకు ఉన్నది అని చెప్తాం. ఇప్పుడు కేసీఆర్ ఆ వాస్తు సెట్ చేసుకుంటే మళ్ళీ తెలంగాణలో అధికారంలోకి వస్తారు. కమాండ్ కంట్రోల్ని తీసి పెట్టలేరు కదండి, దానికి ఏదైనా పరిష్కారం వెతకాలి. ఆఫీస్ మార్చుకుని తప్పకుండా వాళ్ళు మళ్ళీ అవకాశం ఉంది కదా. ఆఫీస్ మళ్ళీ మార్చుకోవాలి. అక్కడ ఎవరైనా మంచి స్థలంలోకి వెళ్తే, ఒకవేళ వెళ్ళాలన్నా అది కూడా వెస్ట్ అనేది చాలా పవర్ఫుల్ అండి. ఈస్ట్ నార్త్ అని అందరూ అనుకుంటారు, వెస్ట్ కూడా చాలా పవర్ఫుల్. అది పవర్ ఇస్తుంది మీకు. కానీ అక్కడ ఉన్నటువంటి వన్ వే ట్రాఫిక్, మీరు ఆఫీస్ నుండి బయటికి వెళ్తానే లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్ కంటే మీరు ఉత్తరం నడిచే ప్రసక్తే లేదు. అది ముంగడికి వెళ్ళినాక ఆగ్నేయం నడవాలి. అలాగే అసలు అవకాశాలు చాలా తక్కువనే. వీటిని వీధి అంతాలను, అవకాశాలను కొంచెం మార్చుకోగలిగి, కమాండ్ కంట్రోల్కి ఉన్నటువంటి ప్రభావాన్ని కూడా కొంచెం తగ్గించుకోగలిగితే సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఎక్కువ ఉందమ్మా. అంటే బీజేపీ ఓటమికి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కూడా ఆయా పార్టీ కార్యాలయాల వాస్తు ప్రభావం పడింది అంటారా? ఉంటుందమ్మా, తప్పకుండా. ఇప్పుడు బీజేపీ ఆఫీసు సౌత్ ఈస్ట్ అండ్ ఈస్ట్ ఎంట్రన్స్ పెట్టుకున్నారు వాళ్ళు. అక్కడ వచ్చేసరికి 35-40 డిగ్రీలు అవుట్ ఉంటుంది. అంటే తూర్పు కాదు వాళ్ళది. తూర్పు ఏదైతే అనుకుంటున్నారో తూర్పు కాదు, దక్షిణం ఏదైతే అనుకుంటారో దక్షిణం కాదు. వాళ్ళు ఇంటర్నల్గా కొన్ని మార్పులు చేర్పులు చేసి ఉండొచ్చు, కానీ దిక్కును మార్చలేదు కదా. దిక్కును మార్చినప్పుడు వాళ్ళ చాలా కష్టపడుతున్నారు. అందులో ఉన్న నాయకులు ఎన్నో సంవత్సరాలకి వెళ్ళి ప్రయత్నం చేస్తున్నారు పవర్ తీసుకురాని, కానీ ఆ ప్రయత్నం ఎప్పుడు కూడా ఫలించలేదు కదా. ఇప్పుడు వరకు ఫలించుతుందని నేను ఆ ఆఫీస్ నుండి ఫలిస్తుంది అని నేను అనుకోవట్లేదు అని అనుకుంటున్నాము. దానికంటే మంచి ఆఫీస్ ఏదైనా తీసుకొని మార్చుకోగలిగితే తప్పకుండా వాళ్ళ ఈజీ అవుతుంది. ఎందుకంటే నాయకుల మధ్యలో కొంచెం వ్యత్యాసం ఉన్నది. అందరూ మంచి వాళ్ళు, నాయకులు ఎవరు కూడా వాళ్ళ పార్టీని ముందుకు బలోపేతనం చేయాలన్నది చూస్తారు. కానీ ఎప్పుడు కూడా వాళ్ళు కొట్లాడేదో పార్టీని నష్టం చేసి వాళ్ళు నష్టపోవాలని ఎవరు అనుకోరు. కానీ వాళ్ళు ఉన్న ప్రాంతం, ఆ స్థల ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు వాళ్ళ ఇద్దరు కూడా మంచిగా ఉండడానికి అవకాశం లేదండి. ఏది బీజేపీ ఆఫీస్ కానీ, కాంగ్రెస్ ఆఫీస్ కానీ, ఆఫీస్ లోపల ఉన్నంతసేపు వాళ్ళు ఎప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు జరిగేది ఉన్నది, కానీ ఎప్పుడు కూడా ఫ్రీగా ఉండరు అన్నది నా ఉద్దేశం. అంత బాగుంటారు కదా, మళ్ళీ అన్న తమ్ముడు నాయకులు అంతా బాగుంటారు. కానీ ఆఫీస్లో కూర్చొని మీటింగ్ చేసినప్పుడు అన్ని మళ్ళీ వాళ్ళకి వ్యత్యాసాలు వచ్చేస్తుంటాయి. అది డిసిషన్ తీసుకోవడం నేను తప్పు అయిపోతుంది. దానివల్ల వాళ్ళ కింద ఉన్న కార్యకర్తలు కానీ ఇంకో రకంగా తప్పుడు సంకేతాలు పోతున్నాయి కదా. పోవడం వల్లనే కదా వాళ్ళ దగ్గర ఐక్యత లేకపోవడం వల్లనే కొన్ని ఇప్పుడు మీరు చూశారు కదా, రీసెంట్గా మీరు చూసిన దాంట్లో ఫలితాలన్నీ మారిపోయినాయి కదా. లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి పేరు ప్రతిష్ట మీరు బీజేపీ అంటున్నారు కాబట్టి అది మారిపోయింది కదా. కానీ రోడ్డు కూడా ప్రభావం ఉంది. కాంగ్రెస్ గాంధీ భవన్కి రోడ్డు ప్రభావం మంచిగా ఉంది. అందువల్ల దిశ రెండింటికి సేమ్ అయినప్పటికీ కానీ రోడ్డు ప్రభావం వల్ల వీళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసం జరిగిందని. గాంధీ భవన్ వాస్తు అనేది కాంగ్రెస్ రానున్న రోజుల్లో కలిసి వస్తుంది అనుకోవచ్చా? అట్లా బీజేపీ ఆఫీస్ మార్చుకున్నా, వేరే వాళ్ళ ఆఫీస్ మార్చుకున్నప్పుడు ఇక్కడ మారిపోయే అవకాశాలు ఉంటుంది కదా. వాళ్ళు కూడా మార్చుకుంటే మళ్ళీ తేడా, వాళ్ళు అప్పుడు చూడాలి మనం. ఇది వాళ్ళది ఎంత బాగున్నది వాస్తు, వీళ్ళది ఎంత బాగున్నది, అప్పుడు మనం డిస్కస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పటికిప్పుడు మనం అది బాగాలేదు, లేకుంటే వీళ్ళు మార్చుకుంటే అయిపోతే వాళ్ళు కూడా మార్చుకున్నా, వాళ్ళు కరెక్షన్ చేసుకున్నా అప్పుడు ఎలక్షన్ టైంకి కానీ, లేకుంటే ఏదన్నా విషయం జరిగినప్పుడు కానీ వాళ్ళిద్దరు రెండింటి మధ్యలో వ్యత్యాసం ఏమున్నది, అసలు డిఫరెన్స్ ఏమున్నది, ఎవరి కమాండ్ చేయగలుగుతుంది అన్న దాని మీద అప్పుడు మాట్లాడుకోవచ్చాను. గాంధీ భవన్ వాస్తు గురించి మాట్లాడాలి. రేవంత్ రెడ్డికి ఎంత పవర్ గా ఉపయోగపడుతుంది ముఖ్యమంత్రి? రేవంత్ రెడ్డి ఇల్లు కూడా మార్చుకున్నారు కదండి వాస్తు ప్రకారం. సో ఆయన ప్రవాహము కొంత అదే ఇందాక మీకు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి గారు మార్చుకున్నటువంటి ఇల్లు ప్రభావము ప్లస్ గాంధీ భవన్ ఉపయోగపడుతుంది. అదే వేరే పార్టీకి అవకాశం ఉందా లేదు అంటే మరి వాళ్ళు మార్చుకున్నారా లేదా మనకు తెలియదు కదా.
ఇప్పటి వరకు మీరు ఎవరైనా రాజకీయ నాయకులకు సంబంధించిన కార్యాలయాన్ని విజిట్ చేశారండి? కొన్ని ప్రాంతాలు అంటే కొన్ని రాజకీయ పార్టీలకు వెళ్ళాము, అది వాస్తు చూడడానికి కాదు, నా రీసెర్చ్ కోసం అని వేరే అన్ని పార్టీలకు వెళ్తూ ఉంటాం. ఏదన్నా మన వాళ్ళు ఫ్రెండ్స్తో తీసుకెళ్ళి, ఎందుకంటే డైరెక్ట్ యాక్సెస్ ఉండదు కాబట్టి ఫ్రెండ్స్తో వెళ్ళేసి చూడి మన రీసెర్చ్ కోసం వెళ్తూ ఉంటాం. అందుకని మీకు చెప్పగలుగుతున్నాం ఇది. అలా చూసినప్పుడు అరే ఈ నాయకుడు ఇట్లా వాస్తు చేంజ్ చేసేసుకుంటే ఈయన రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది, లేదా ఈ వాస్తు లోపం వల్ల ఈయన రాజకీయ భవిష్యత్తు ఖరాబ్ అయిపోతుంది అని ఎప్పుడైనా అనిపించిందా? టీఆర్ఎస్ గురించి నేను ఎలక్షన్స్ బిఫోర్ చెప్పానమ్మా. కమాండ్ కంట్రోల్ చాలా మంది చెప్పడానికి ప్రయత్నం కూడా చేసిన, టీఆర్ఎస్ వాళ్ళకి కూడా చెప్పడానికి ప్రయత్నం చేసిన, బీజేపీ వాళ్ళకు కూడా చెప్పడానికి ప్రయత్నం చేసిన. ఇప్పుడు నాకు సరిపోలేదు, ఏది వాళ్ళని అప్రోచ్ అయ్యే నాయకత్వాన్ని అప్రోచ్ అయ్యేదానికి నాకు లింక్ దొరికింటే వాళ్ళకి ముందే చెప్పేవాడిని. ఓకే, మీకు తెలుసు అక్కడ కమాండ్ కంట్రోల్ కడితే బీఆర్ఎస్ భూస్థాపితం అయిపోతుంది? లేదు, నా దగ్గర ఉన్న మిత్రులు అందరికీ చెప్పిన నేను. లేకుంటే కొంతమంది టీఆర్ఎస్ నాయకులకు కూడా చెప్పిన, ఇబ్బంది పడతారు, ఇబ్బంది అవుతుంది, చూడండి, మీరు చెప్పండి, వీలైతే మీ నాయకునికి చెప్పండి, లేదు అంటే దానికి ఏదైనా రెమెడీ చేసుకోండి, జరగబోయేది నష్టం జరుగుతున్నది అని చాలామందికి చెప్పిన నా చుట్టుపక్కల ఉన్న బీఆర్ఎస్ నాయకులకు కూడా. ఇప్పుడు పెరుగుతున్న జనాభా ప్రకారం ఇండివిజువల్ ఇల్లులు కట్టుకోవడం కానీ, ఇండివిజువల్ గా ఆఫీసులు ఒక స్పేస్ లో దొరకడం కానీ చాలా కష్టంగా ఉంది. ఇరుకు గల్లీలలో అపార్ట్మెంట్ వాతావరణాలకు అలవాటు అయిపోయింది. వీటిల్లో వాస్తు చూసుకొని వెళ్ళాలి, వాస్తు ప్రకారమే దొరకాలి అంటే చాలా కష్టం కదా. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? లేదా అందరు ఈజీ ఏంటంటే ఇవాళ రేపు అందరికీ వాస్తు తెలియకపోయినా అందరి దగ్గర ఇవాళ కంపాస్ టెక్నాలజీ ఉన్నది కదా, దిక్కు చూసుకోండి, ట్రూ నార్త్ ఉన్నదా, ట్రూ ఈస్ట్ ఉన్నదా లేదా, మినిమం అది ఉంటే రిమైనింగ్ అట్లీస్ట్ మీరు ప్రశాంతంగా పరిగెత్తకపోయి ఏదో మీరు సంపాదించేస్తాము లేకుంటే మీరు చేస్తామన్న దానికంటే ముందు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. అదొక్కటి చూడండి ఫస్ట్. ఆ తర్వాత మిగతా అవన్నీ ఏ దిక్కులు ఉండాలి, ఏ దిక్కని ఉండదు, ఉత్తరం దక్షిణం ప్రాంతం అనేది కాదు, ఏ దిక్కైనా పర్వాలేదు, మీరు ముందు దిక్కున్నదా లేదా అది చూడండి. అందరికీ ఇచ్చే సలహా కూడా అదే నేను ఫస్ట్. ఇదేదో బ్రహ్మ విద్య ఏం కాదు, అందరి దగ్గర కంపాస్ ఉంటుంది. కంపాస్ అంటే ఏమీ లేదు, అందరూ గూగుల్లో కూడా ఉంటుంది కదా, అందరికి ఇవాళ రేపు అందరికి తెలుసు. అది వాళ్ళ పేరెంట్స్ చదువుకోకపోయినా పిల్లలు చదువుకున్నారు కాబట్టి ఒక కంపాస్ చూసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, అంటే వాస్తు ప్రకారం వ్యాపారం ఎటువైపు నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది అంటారు? ఎటువైపు నుండి అంటే అమ్మా, ఇప్పుడు ఇటువైపు అటువైపు ఏం లేదమ్మా, ప్రతి ఒక్కటి దిశకున్నప్పుడు చూస్తారా సార్ వాస్తుని, లేకపోతే వ్యవస్థను బట్టి చూస్తారా? ఏ రకంగా చూస్తారు? అమ్మ పేరుని బట్టి చూసేదానికి కొంత వ్యవస్థలో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి, కానీ మనకున్న 4 దిక్కులు 4 విదిక్కులు 8 దిక్కులు మాత్రమే. ఈ 8 దిక్కులు కూడా చెడిపోయింది ఏది లేదు, పాడయ్యింది ఏమీ లేదు. ఒక్కొక్క దిక్కు వల్ల ఒక్కొక్క వ్యవస్థ రన్ అవుతుంది. ఆ వ్యవస్థ మనం చేస్తున్న వ్యాపారం ఏంది, ఆ వ్యవస్థకి ఈ దిక్కు అవసరమా లేదా అది చూడడం. కానీ నా పేరు మీద బాగుందా, నీ పేరు మీద బాగుందా అంటే మీరు చేసే వ్యవస్థలో ఇప్పుడు మీరు ఒక ఛానల్ పెట్టి రన్ చేస్తున్నారు, రేపు మీ ఫ్యామిలీ వాళ్ళు లేకుంటే మీ బ్రదర్స్ ఎవరన్నా కానీ రన్ చేయాలంటే మీ పేరు మీద ఉన్నదిగా, వాళ్ళ పేరు మీద వ్యవస్థ రన్ చేయొద్దంటే అట్లా అంటే ఇప్పుడు అంబానీ అదాని అన్నీ వదిలిపెట్టాలి. అంబానీ కానీ అదానీ కానీ మరి వాళ్ళ పేరు మీద లేనప్పుడు మరి వేరే వాళ్ళు రన్ చేస్తున్నారుగా. ఇది కొంతవరకు వ్యవస్థలో కొద్దిగా డిఫరెన్సెస్ ఉన్నది, కానీ అదేం లేదు, మనకు కావాల్సింది ఏది చూసుకోవడమే. బీజేపీ స్టేట్ ఆఫీస్ పరిస్థితి చెప్పండి. బీజేపీ స్టేట్ ఆఫీస్ ఏం లేదండి, మార్చుకోమని సజెషన్ చేస్తాను. అందులో ఉన్నంతకాలం బీజేపీకి అవకాశాలు చాలా తక్కువనే అమ్మా. వాళ్ళు చాలా కష్టపడతారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి నాయకత్వ లోపాలు కూడా అదే, వేరే ఏం లేదు. అందరు కష్టపడతారు, వాళ్ళు కష్టపడే ముందుకు రావాలనుకుంటున్నారు, కానీ వాళ్ళు ఉంటున్న ఆఫీస్ వల్ల వాళ్ళకు సరైన నిర్ణయం తీసుకోలేరు అన్నది నా సజెషన్. ఇప్పటికిప్పుడు ఆఫీస్ చేంజ్ చేస్తేనే బీజేపీలో కొంతవరకు మేలు జరిగే అవకాశం ఉంది అంటారా, లేకపోతే అందులో ఏమైనా చేంజెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది? అవకాశం అంటే చిన్న చేంజెస్ కరెక్షన్ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుందమ్మా. ఒకవేళ అవకాశం ఉంటే నేను వాళ్ళని అడుగుతున్నాను, మన వాళ్ళని నేను కూడా రికమెండ్ చేస్తున్నాను. ఒక చిన్న కరెక్షన్ చేసి ఆఫీస్ అయితే తప్పకుండా మార్చాల్సిందే. అప్పటి వరకు కొంచెం ఏదన్నా చేంజెస్ చేసుకోవాలి, డిసిషన్స్ రైట్గా పోవాలంటే చిన్న మార్పులు చేసుకొని తర్వాత ఆఫీస్ మొత్తం మార్చుకుంటే మంచిది. ఇప్పటికే సరే, ఇలా అంటే వాస్తు ప్రకారం లేకపోవడం వల్లే కలిసి రావట్లేదు అలా చెప్పినప్పుడు దాన్ని కొంతమంది చాలా ఈజీగా జోక్గా కామెడీగా తీసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళని ఎప్పుడైనా ఎదుర్కొన్నారా మీరు? ఎవ్రీడే ఒకరు ఉంటారమ్మా, వాస్తు వల్ల మాకు ఇది అయిపోతుంది అది అయిపోతుంది. అటువంటి వాళ్ళు కొంతకాలం తర్వాత నష్టపోయిన తర్వాత నా దగ్గర వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ నాతోటే విదేవి నా మిత్రులే ఉన్నారు, బయట వాళ్ళు కాదు. అరే వాస్తు అంటే నువ్వు ఎప్పటి నుండి చెప్తున్నావు,
అది కాదు ఇది కాదు ఇప్పుడు వచ్చింది ఇక పోనీ ఇప్పుడు మరి ఈ ప్రాబ్లం వచ్చింది ఏమన్నా సొల్యూషన్ ఉందా, మొత్తం అయిపోయిన తర్వాత వస్తుంటారు. అట్లా మొండితనం అన్నది కొంత ఎంప్లాయ్మెంట్లో ఉన్న వాళ్ళు చేయొచ్చు, కానీ బిజినెస్లో ఉన్న వాళ్ళు చాలామందికి అట్లా ఏం లేదు. చాలామంది అలా వాస్తు చూసుకుంటున్నారు. సెంట్రల్లో అంటే ఢిల్లీ కేంద్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పరిస్థితి ఏమంటారు? అమ్మ నేను చూడలేదు ఢిల్లీ ఆఫీసు, బీజేపీ ఆఫీస్ కానీ కాంగ్రెస్ ఆఫీస్ కానీ నేను చూడలేదు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ వెళ్తున్నాను, ఢిల్లీకి వెళ్తున్నాను వేరే వాళ్ళ కోసం. అప్పుడు చూసిన తర్వాత మళ్ళీ ఏదైనా మీ ఇంటర్వ్యూ మళ్ళీ మీరే ఇంటర్వ్యూ చేసినప్పుడు తప్పకుండా ఈ ఆన్సర్కి మీకు జవాబు చెప్తాను. తప్పకుండా ఒకసారి అంటే విజిట్ చేసి అక్కడ దిక్కులన్నింటినీ అబ్జర్వ్ చేసినాక మాత్రమే వాస్తుపరంగా అది ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్పగలుగుతాను అని అంటారు. అంతే, అంటే ప్రత్యేకంగా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఒకటి మనం చెప్పే ముందు చూడకుండా మనం మార్కెట్లో ఒక మాటని చెప్పేసినాము అంటే అది మంచిది కాదు. ఎవరైనా ఫాలో అయినప్పుడు కూడా వాళ్ళకి మంచి సజెషన్ కూడా కాదు. కాబట్టి ప్రత్యేకంగా మనం చూసినప్పుడు మనం చెప్పొచ్చు ఈ ప్రాబ్లం ఉన్నది. ఇప్పుడు ఏ విధంగా అయితే తెలంగాణ స్టేట్కి చెప్పగలుగుతున్నామో అదేవిధంగా ఢిల్లీలో ఉన్న ఆఫీస్ కనుక చూస్తే వాళ్ళకు ఉన్నటువంటి లోపం ఏంది, ఆఫీస్లో లోపం ఏంది, వాళ్ళు తీసుకున్న డిసిషన్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, లేకుంటే ఎందుకు సక్సెస్ అవుతుంది, ఎందుకు ముందుకు పోగలుగుతారు, ఈ మధ్యకాలం ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకున్నప్పుడు వల్ల కొన్ని నష్టాలు జరిగినాయా లేకుంటే లాభాలు జరుగుతున్నాయి అన్న దాని మీద మనం చెప్పవచ్చు. రైట్. ఫైనల్గా మా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు ఏం చెప్తారు సార్? ఏ ఛానల్ చూసినా ముఖ్యంగా మీ ఆర్ వాయిస్ మీది ఛానల్ నేను ఈ ఉదయమే చూసినానమ్మా. చాలా బాగా చేస్తున్నారు మీరు, చాలామందికి మీరు ఉపయోగపడుతున్నారని అనుకుంటే ముఖ్యంగా హిందువుల వాళ్ళ గురించి బాగా చెప్తున్నారు మీరు. అది చాలా సంతోషం, చాలా బాగుండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అడగగానే చాలా విషయాలు చెప్పారు వాస్తుకు సంబంధించి. అర్థమవుతుంది కదా, వాస్తు జాతకం అనేది టైం పాస్ కోసం వచ్చింది కాదు. ఎన్నో ఏళ్ళు అధ్యయనం చేసిన తర్వాత ఒక మనిషి కష్టానికి తగ్గ ఫలితం దక్కట్లేదు అంటే దాంట్లో చేసుకోవాల్సిన చిన్ని చిన్ని పరిహారాలకు సంబంధించి చెప్పింది. ఇప్పుడైతే చాలా క్లియర్ గా బీజేపీకి తెలంగాణలో చాలా ప్రజాదరణ ఉంది, కానీ అధికారంలోకి రాలేకపోతుంది ఎందుకు అని చాలా ప్రశ్నలు అయితే వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఆ ప్రశ్నలకు కొంత వాస్తు లోపం కూడా ఉంది అనేది ప్రతాప్ రెడ్డి గారు అయితే చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఆ వాస్తు దోషాన్ని కనుక నిర్మూలన చేసుకోగలిగితే బీజేపీ తెలంగాణలో ప్రభంజనాన్ని సృష్టించగలదు అని కూడా చెప్తున్నారు. అదనే కాదు, వ్యాపారం కానీ ఇల్లు కానీ వాస్తు సరిగా ఉన్న చోట చిన్న కష్టం కూడా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. వాస్తు సరిగ్గా లేకపోతే ఎంత కష్టపడ్డా ఫలితం తక్కువగా ఉంటుంది. దేన్ని చిన్న చూపు చూడకూడదు, తక్కువ అంచనా వేయకూడదు. ఒక్కసారి వాస్తు చూయించుకోవడం ద్వారా వచ్చే నష్టాలు ఏమీ లేవు. చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల లాభం పొందడం తప్ప అనే విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పారు. కాబట్టి ఇక నుంచైనా వాస్తు గురించి, జాతకం గురించి తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు తప్పుని సరిదిద్దుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి ఒక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మేము ముందుస్తాం. స్టే విత్ us. మీ ఆదరణి మాకు ఆనందం, మా వెంట మీరున్నారని అతిపెద్ద ధైర్యం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.